Yes, welcome to MB classes. 7th class science 10th lesson విద్యుత్ ప్రవాహము మరియు దాని యొక్క ప్రభావాలకు సంబంధించి బిట్స్ చూడండి. లైన్ టు లైన్ బిట్స్. విద్యుత్ ఉపకరణము సంకేతం ఏ విధంగా రాస్తాం? విద్యుత్ ఘటము ఎలక్ట్రిక్ సెల్ ఏ విధంగా రాస్తాం? ఎస్, ఈ విధంగా సంకేతం ఒక పెద్ద లైను మరియు చిన్న లైన్ని జోడించడం అన్నమాట వైర్కి. విద్యుత్ బల్బుని ఈ విధంగా రాయడం జరుగుతుంది. స్విచ్ తెరిచిన స్థితి అంటే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. అలాగే బ్యాటరీ ఈ విధంగా అనుసంధానం చేస్తాం. తీగ వైర్. బ్యాటరీ అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను బ్యాటరీ అంటారు. చూడండి, బ్యాటరీ మనము ఎక్కడ ఉపయోగిస్తున్నాం? టార్చ్లు, ట్రాన్సిస్టర్స్, ఆట బొమ్మలు, టీవీ రిమోట్ కంట్రోల్స్లలో మనము ఇలాంటి విద్యుత్ పరికరాలలో బ్యాటరీలను ఉపయోగించడం జరిగింది. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది స్విచ్ ఆఫ్, ఇది స్విచ్ ఆన్లో సర్క్యూట్లో ఒక సర్క్యూట్ ఫామ్ చేయాలంటే విద్యుత్ ఘటము ఎలక్ట్రిక్ సెల్ ఉండాలి. ఎలక్ట్రిక్ సెల్ అలాగే బల్బ్, స్విచ్ ఆన్ ఆర్ ఆఫ్ అన్నమాట. చూడండి, బల్బులో గల సన్నని తీగని ఏమంటారు? ఫిలమెంట్. బల్బులో ఒక సన్నని తీగ అనేది ఉంటుంది కదా, దాన్ని ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఫిలమెంట్ వేడెక్కి బల్బు వెలుగుతుంది. ఎలక్ట్రిక్ హీటర్లలో వాడే తీగని ఏమంటారు? నిక్రోమ్ తీగ అంటారు. ఎలక్ట్రిక్ హీటర్లలో వాడే తీగను నిక్రోమ్ తీగ అంటారు. విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణమును ఉపయోగించే పరికరాలు అంటే విద్యుత్ ప్రవహించినప్పుడు వెలువడినటువంటి ఉష్ణం ద్వారా మనము ఏం ఉపయోగించుకుంటున్నామో చూద్దాం. కొన్ని పరికరాలు: రూమ్ హీటర్స్, విద్యుత్ ఇస్త్రీపెట్టె, గీజర్లు, ఇమ్మర్షన్ హీటర్స్, హాట్ ప్లేట్స్, విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రయర్లలో ఉపయోగించడం జరిగింది. చూడండి, ఈ మనం పైన చెప్పుకున్న ప్రతి ఒక్క పరికరంలో తీగ చుట్టలు కలిగి ఉంటాయి. ఈ విధంగా తీగ చుట్టలు కలిగి ఉంటాయి కదా. సో ఈ తీగ చుట్టలను ఎలిమెంట్ అంటారు. ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. విద్యుత్ ఉపకరణాలలో ఎలిమెంట్ ఉంటుంది. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు తీగలో ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణము ఆ వస్తువు పదార్థంపై, దాని పొడవు మరియు మందంపై ఆధారపడి పనిచేస్తుంది. చూడండి, అండ్ నెక్స్ట్ బిట్. ఉత్తమ సమర్థ కాంతి జనకాలు ఏంటివి? ఉద్గార డయోడ్లు, ఫ్లోరోసెంట్ బల్బులు. అన్నింటికన్నా అధిక విద్యుత్ సమర్థత కలిగి ఉన్నదైతే ఎల్ఈడీలు అంటే ఉద్గార డయోడ్లు. లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎస్, నెక్స్ట్ బిట్ చూడండి. విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఇచ్చేవారెవరు? ఐఎస్ఐ చిహ్నాన్ని ఇచ్చేవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారు. ఐఎస్ఐ చిహ్నం ఏ విధంగా ఉంది చూడండి. మనం ఏదైనా ఒక విద్యుత్ పరికరం కొన్నప్పుడు అది ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అని గమనించి తీసుకోవాలి. ఐఎస్ఐ మార్క్ ఉంది అంటే అది మనము వాడడానికి మంచిదని అర్థం. చూడండి, ఎవరిస్తున్నారు ఐఎస్ఐ మార్క్? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, న్యూఢిల్లీ వారు. విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉన్నటువంటి బల్బులు ఏంటివి? ఫ్లోరోసెంట్ బల్బులు లేదా కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. ఓకే. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగడం ప్రారంభిస్తుంది కదా. ఎస్, కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైనటువంటి తీగల గుండా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు అవి వెంటనే కరిగి ముక్కలవుతాయి. ఈ తీగలను మనం ఎక్కడ వాడుతున్నాం అంటే ఏదైనా ఒక తీగలో అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ తీగలు ముక్కలుగా విరిగిపోతాయి. అలా విరిగిపోయే స్వభావం గల తీగలను మనము విద్యుత్ ఫ్యూజ్లలో వాడడం జరుగుతుంది. సో విద్యుత్ ఫ్యూజ్లలో వాడుతున్నాం కదా ఆ వైర్లు. ఎందుకు వాడుతున్నాము? అధిక ఉష్ణోగ్రత, అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు మనకి గృహోపకరణాల్లో కానీ ఏదైనా మన ఎలక్ట్రిక్ వాటిలో ఎక్కువ పవర్ వచ్చిందనుకో, పవర్ సప్లై ఎక్కువ వచ్చిందంటే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అంటారు కదా, అదే కాలిపోవడం జరుగుతుంది కదా, అదే అనమాట. ఎస్, నెక్స్ట్ బిట్. విద్యుత్ వలయంలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాగుతూ ఉన్నప్పుడు అధిక విద్యుత్ వస్తుంది. ఒకే సాకెట్లో కలపడం వలన కూడా అధిక విద్యుత్ ప్రవాహానికి గురవుతుంది. సో ఇక్కడ చూడండి, షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు ఏర్పడుతుంది? లఘు వలయం అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు ఏర్పడుతుందంటే తీగలపై గల ఇన్యులేషన్ ఆగిపోవడం లేదా చిరిగిపోవడం వలన ఆ తీగలు ఒకదానికొకటి తాకుతూ లఘు వలయంలో ఏర్పడవచ్చు.
నెక్స్ట్ ఓవర్లోడ్ ఎట్లా? ఓవర్లోడ్కి కారణం ఏంటి? ఒకే సాకెట్లోకి కలపడం వల్ల విద్యుత్ వలయంలో అధిక విద్యుత్ ప్రవాహం ఏర్పడి వలయం ఓవర్లోడ్ అవుతుంది. చూడండి నెక్స్ట్, షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడ్ వలన అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి కదా. ఎస్, ప్రస్తుత ఫ్యూజుల స్థానంలో వాడబడుతున్నటువంటి పరికరాలు ఏంటివి? ఎంసీబీలు. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్. సో ఎంసీబీలు పాత్ర ఏంటి? ఎంసీబీలలో విద్యుత్ అధికమైనప్పుడు అవి స్విచ్ ఆఫ్ అయిపోతాయి. తర్వాత మనము ఆన్ చేస్తే కానీ ఆ పవర్ అనేది ఆన్ కాదు. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.